యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఉదయం చూశానన్నా? ఉదయమా? మరి ఆకాశంలో సూర్యుడు కనిపించలేదు కదా, చంద్రుడే ఉన్నాడు. ఓ, బహుశా చంద్రుడు డే డ్యూటీ చేస్తున్నాడా? గోవింద్, నీకు పిచ్చి పట్టిందా? ఆయన ఏం అడుగుతున్నాడు? అసలు నువ్వేం చెప్తున్నావు? నాటకాలు ఆడుతున్నావా? నో 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 నో, ఇక్కడ నాటకాలు ఎవరూ ఆడలేదు. ఆ పరమాత్ముడు ఆడిస్తున్నాడు. ఆయన ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం అంతే. రేయ్, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? వెళ్ళి పడుకో. ఇది రాత్రి కిక్కు కాదు బావగారు, పొద్దున్నే ఆ శివాని ఇచ్చిన డోసు. నందీష, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి అలాగే ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి కనుక్కొనిరా. సరే గారు. అదంతా మీ భ్రమ. వాడు తిరిగొచ్చే ఛాన్సే లేదు. వాణ్ణి అలాంటి చోటికి పంపించాను. త్రివిక్రమ్, ఏం ఆలోచిస్తున్నావు? త్రిశూల్ రాత్రి ఏదో మాట్లాడాడు అన్నావు కదా, గుర్తొచ్చిందా? లేదు డాడ్, నాకు గుర్తు రావట్లా. ఒకవేళ శివాని వదిన ఇంటికి వెళ్ళుండొచ్చా? వెళ్ళుండొచ్చు. డాడ్, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. సరే, వెళ్ళరా. సరే డాడ్. హాయ్ శివాని. త్రివిక్రమ్, నీకు నన్ను కలవడం ఇష్టం లేదా ఏంటి? సారీ, నాకు అర్థం కాల. ఇందాక ఫోన్ చేసి ఇంట్లో ఉన్నారా, మిమ్మల్ని కలవాలనుంది అని అన్నారు. కానీ ఇప్పుడేమో ఇంత లేట్గా వచ్చారు. మీరొస్తున్నారని నేను అప్పటి నుంచి గుమ్మం ముందే ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా? యాక్చువల్లీ శివాని, మా త్రిశూల్ కనిపించట్లేదు. ఓ, లేట్గా వచ్చి ఈ సాకు చెప్తున్నారా? నేను నమ్మేది ఏదైనా ఉంటే చెప్పండి. శివాని, నేను నిజం చెప్తున్నాను. త్రిశూల్ ఇంట్లో లేడు. హీస్ యాక్చువల్లీ మిస్సింగ్. ఇంకా మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. రాత్రి ఉన్నాడు, ఉదయం కనిపించట్లా. అయిపోయిందా? త్రివిక్రమ్, ఇలాంటి స్టోరీస్ చెప్పి నన్ను మోసం చేయొద్దు. వేరే పనుంది, అందుకే లేట్ అయిందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నేను నమ్ముతాను. హే, ఐఎమ్ నాట్ కిడింగ్, ఇట్స్ సీరియస్. త్రిశూల్ ఇంట్లో లేడు. సరే, ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? బయట ఎక్కడో తిరుగుతుంటాడు కదా. అతను ఇలా చేయటం ఏమైనా కొత్త ఏంటి? ఫోన్ చేయ అతనికి. ఫోన్ చేయకుండా ఉంటానా? చాలాసార్లు కాల్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓ, అలా వస్తుందా? ఈ మధ్య అతని కోతి చేష్టలు బాగా చేస్తున్నాడులే. చిన్నపిల్లలు చేస్తారు కదా, అలాగే చేస్తున్నాడు. పిల్లలకైనా 2 దెబ్బలేసి బుద్ధి చెప్పొచ్చు, కానీ ఇతన్ని ఏమీ చేయలేం. శివాని, నా మాటలు నేను... త్రిశూల్ విషయంలో మీ మాటే కాదు, ఎవ్వరి మాటని నేను నమ్మను. ఎందుకంటే అతను అలాంటివాడు. మీ అందరినీ ఆట పట్టించడానికి అతను ఇలా చేసుంటాడు. టెన్షన్ పడకండి త్రివిక్రమ్, అతనే వస్తాడు. త్రిశూల్ తప్పిపోయాడు అంటే నమ్మట్లేదేంటి? త్రిశూల్ డ్రామాలు ఆడుతుంటేనే ఇంత కంగారు పడుతున్నారు. నిజంగా తప్పిపోయింటే ఏం చేస్తారో ఏమో. శివాని, త్రిశూల్ కనిపించట్లేదు అంటే నమ్మట్లేదు. నాకు ఈ ఫీలింగ్ సంతోషంగా ఉంది. శివాని మనసులో నేనే ఉన్నాను. ఇది మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది. త్రివిక్రమ్, ఏం ఆలోచిస్తున్నారు? మీ మనసులో నా గురించి కాక ఇంకేదో ఆలోచించినట్టున్నారే. కొన్ని క్షణాల క్రితం ఉంది, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నా మనసులో ఉన్నది నువ్వు మాత్రమే. మధు, గుండె నిబ్బరం చేసుకో. కన్నీళ్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. త్రిశూలు వచ్చేస్తాళ్లే. వాడెక్కడున్నాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. వస్తాడు వస్తాడు అంటే ఎలా నమ్మాలండి నేను? కాదు, నువ్వు ఏడిస్తే ఇప్పుడు ఏమవుతుంది? వాడి అమ్మనండి నేను. వాడికి జన్మనివ్వకపోవచ్చు, కానీ 23 ఏళ్ళు కన్న కొడుకులాగా నేను వాడిని చూసుకున్నాను కదండి. వాడికి చిన్న గాయమైనా నేను కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. ఎందుకో మనకు ఈ మధ్య
కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. నిన్న త్రివిక్రమ్ కనిపించలేదు, ఈరోజు త్రిశూల్. ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. చాలా బాధగా ఉందండి. నాకు అర్థమైంది మధు. ముందు నువ్వు ఏడవటం ఆపు. నేను ఏడవను, కానీ త్రిశూల్ ఎక్కడున్నాడో చెప్పండి. నాకు తెలీదే. అవకాశం లేదు. మీకు అయ్యగారికి చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు. అయ్యగారు వాడిని ఎక్కడికైనా పంపించుంటారనుకుంటా. అయ్యగారు మీరు కలిసి ఏదో దాస్తున్నారు. లేదు. అబద్ధం. మీరే పంపించుంటారు. నిజం చెప్పండి. అవును, మేమే పంపించాం. ఓ ముఖ్యమైన పనుంది, అందుకే వెళ్ళాడు. తొందరలోనే వస్తాడు. నువ్వు ఊరుకో, దయచేసి ఏడవకు. త్వరగా వచ్చేస్తాడు కదా. వస్తాడు. దీనికేదో అబద్ధం చెప్పి ధైర్యం చెప్పా, కానీ నిజంగా త్రిశూల్ ఎక్కడున్నాడో ఓసారి అయ్యగారిని అడగాలి. శివాని, ఇది అసలు ఏం ప్లేసు? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఇది నాకు తెలిసిన స్థలం. తెలిసిన ప్లేసే అని అంటున్నావు, కానీ ఇక్కడేమో హోటల్ లేదు, ఏమీ లేదు, అంతా విచిత్రంగా ఉంది. ఏదో సముద్రం మధ్యలో ఉన్నట్టుంది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మన ప్రేమని రక్షించుకునేందుకు. దానికి ఇంకా వేరే ఏం ప్లేస్ దొరకలేదా? మన ప్రేమని రక్షించుకోవడానికి వేరే ఏదైనా ఊరెళ్ళిపోయి తలదాచుకుంటే సరిపోతుందిగా. త్రిశూల్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దొరికిపోయే అవకాశం ఉంది. మనం ఇంట్లో వాళ్ళ నుంచి ఒకరోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పక దొరికిపోతాం కదా. మనం ఇంట్లో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడి దాకా తీసుకొచ్చావా? అది కాదు, ఇక్కడ వాళ్ళు మన గురించి వేరే వాళ్ళకి చెప్పరని నీకంత నమ్మకం ఏంటి? అసలు ఇక్కడ ఎవరైనా ఉంటే కదా. అంటే ఇక్కడ ఎవరు ఉండరా? మన ఇద్దరమే ఉన్నామా? శివాని, ఏం చెప్తున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను. ఈ ద్వీపంలో మనమిద్దరం తప్ప వేరే ఎవ్వరూ లేరు. మనుషులు లేని స్థలానికి తీసుకొచ్చావు నువ్వు. అరే, ఎందుకు శివాని ఇలా చేసావు? అసలు ఈ ప్లేస్ సేఫేనా? లేకపోతే ఇక్కడ అడవి జంతువులు, పాములు, గీములు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? పామా? అవును, పామే. ఏంటలా అడిగావు? నాకు పాములంటే భయం అని నీకు బాగా తెలుసు కదా. కావాలని అడుగుతున్నావు కదా. ఆదిశేష, నీకు పామంటే భయమా? నువ్వు భూలోకానికి వచ్చాక అసలు నువ్వెవరో పూర్తిగా మారిపోయావు. నీకేమీ గుర్తులేదా? ఈ ప్లేస్ చూసినప్పటి నుంచి నాకొక కోరికుండే త్రిశూల్. నా కాబోయే భర్తతో ఇక్కడికి రావాలి అని, మన ఇద్దరి మధ్య వేరే ఎవరు ఉండకూడదని, మనిద్దరం స్వేచ్ఛగా ప్రేమించుకోవాలని కలలు కనేదాన్ని. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నిజంగానా? నీకు ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? సో రొమాంటిక్. శివాని, ఇక్కడ మనిద్దరమే ఉన్నావా? మనతో పాటు ఇంకెవరూ లేరా? ఎవరూ లేరు. మన ఇద్దరిని ఎవరూ ఏం చేయలేరు. నిజంగానా? యాహూ! అయితే మన ప్రేమకి ఎవరు అడ్డురారన్నమాట. ఐ లవ్ యూ శివాని. yes I love you శివాని. నోరు తెరిస్తే శివాని శివాని అంటున్నాడు. ఇతని ముందు నేను శివాని రూపంలోనే ఉండాలా? ఛే! ఏంటి శివాని అలా చూస్తున్నావు? నీకు నాతో వచ్చినందుకు హ్యాపీగా లేదా? ఈ సంతోషాన్ని ప్రపంచం అంతా వినబడేలా చెప్పాలని లేదా? మాట్లాడు శివాని. నీ సంతోషం ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి వినిపించాలి. అంత బాగా చెప్పు. చెప్పు శివాని. శివాని!
అయ్యగారు, త్రిశూల్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నందీష, అన్ని చోట్ల విచారించాను, ఎవరికీ తెలియదన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అయ్యగారు? త్రిశూల్ ఎప్పుడూ ఇలా చేయలేదు. నాకు చెప్పకపోయినా మధుమతికైనా చెప్పెళ్ళేవాడు. ఎవ్వరికీ చెప్పలేదంటే ఈ నాగులోక సర్పం... చచ్చా, నాగలోకం వాళ్ళు ఈ పని చేసే ఛాన్సే లేదు. మరి ఇంకెవరు చేసుంటారు? నందిష, త్రిశూల్ నా కొడుకని తెలుసుకొని డబ్బు కోసం వేరే ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? ఎవరైనా కిడ్నాప్ చేసుంటే రూమ్లో పాము కుబుసం ఎందుకుంది? ఇంటి లోపల పాము కుబుసం ఉందంటే నాగినేమైనా... లేదు నందిష, మనం ఇప్పుడే ఆ నిర్ధారణకి రావడం కరెక్ట్ కాదు. కిడ్నాప్ చేసిన వాళ్ళు మనల్ని భయపెట్టడానికి పాము కుబుసం వదిలేసుంటారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అయ్యగారు. ఇంట్లో ఇప్పుడు శుభకార్యం పెట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంక్వైరీ అని పదే పదే వస్తారు. ఏదో కొత్త సమస్య మళ్ళీ. ఇది కూడా నిజమే అయ్యగారు. కానీ నాకు ప్రతి క్షణం భయంగా ఉంది. త్రిశూల్కి ఏం కాకుండా క్షేమంగా ఇంటికొస్తే అదే చాలు. వాడికేం కాదు, వాడు తప్పకుండా వస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఒకరోజు వెయిట్ చేద్దాం. ఒకవేళ వాడు రాలేదనుకో, అప్పుడు ఆలోచిద్దాం. సరే అయ్యగారు. త్రిశూల్, ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ అలల్ని చూస్తున్నాను. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఈ అలలు కూడా మనలాంటివే కదా. ఇంత సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? చూడు శివాని, ఈ అలలు తీరం చేరాలని వస్తూ ఉన్నాయి. కానీ తీరమేమో వద్దు అని అలల్ని దూరంగా నెట్టేస్తుంది. అలా అని అలలు ఊరుకుంటాయా? లేదు, మళ్ళీ మళ్ళీ తీరం కోసం వస్తూనే ఉంటాయి. ఆ అలల వల్ల ఏం తెలుస్తుందో తెలుసా? మనం వదిలేయకుండా ప్రయత్నించాలని తెలుసుకోవచ్చు. నీ మనసుకి దగ్గరవ్వాలని నేను చేసిన ప్రయత్నాలు కూడా ఈ అలల లాంటివే కదా శివాని. అలుపు అనేది లేకుండా నేనెంతో ప్రయత్నించానా లేదా? ఇప్పుడు చూడు, నీ మనసు మారిపోయింది, నా ప్రేమ నీకు అర్థమైంది. అబ్బా స్వామీజీ, నీ ప్రవచనాలు అయిపోయా? నువ్వు నన్ను చేరాక నా ప్రేమకి బలం చేకూరింది. కానీ అలలు తీరాన్ని చేరితే మనమంతా మునిగిపోతాం. ఈ ప్రపంచం మొత్తం మునిగిపోతుంది. ప్రపంచం లేకపోతే ఏంటి, నువ్వు ఉంటావు కదా, అది చాలా. నీకేమంటే ఇష్టం? నాకు మా అమ్మ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం. తర్వాత నువ్వు ప్రేమతో ఏమిచ్చినా తింటాను. సరే, చేసి తీసుకొస్తాను. ఆహా, శివాని ఎంత మారిపోయింది. ఐ లవ్ యూ శివాని. పరమేశ్వర, ఈ త్రిశూల్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో? నిన్న ఇంటికి రాలేదో, ఈరోజు ఇంటికి రాలేదో. రోజుకు 4 సార్లు మా ఇంటికొచ్చి నన్ను టార్చర్ చేయనిదే ప్రశాంతంగా ఉండేవాడు కాదు కదా. అలాంటివాడు ఇంటికి రాలేదంటే ఏమై ఉంటుంది? ఏం చేస్తూ ఉంటాడతను? త్రిశూల్ మెసేజ్ అనుకుంటా. తలుచుకునే వాళ్ళే గుర్తుంటారు అంటారు కదా, అలాగే ఇతను నన్ను ఇబ్బంది పెట్టలేదు అని అనుకుంటుండగానే మెసేజ్ చేశాడు. ఎందుకు మెసేజ్ చేశాడో ఏమో. త్రిశూల్ కాదు, ఏదో కంపెనీ మెసేజ్. అయ్యో, నేను త్రిశూల్ అనుకున్నానే.
త్రిశూల్ నన్ను మర్చిపోయాడా ఏంటి? నేను తిట్టాను అని అతను బాధపడి ఉంటాడా ఏంటి? నాకెందుకో ఇదే నిజమనిపిస్తోంది. అతను ఇవి మనసులో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడా? అసలేం జరుగుంటుంది? అతను ఇంత తేలిగ్గా అలిగి వెళ్ళిపోయేవాడు కాదుగా. నన్ను భయపెట్టడానికి అతను ఇలా చేస్తున్నాడా? నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. 2 రోజులు నాకు కనిపించకపోతే నేను భయపడిపోయి వెతుకుతాను అని నన్ను ఆట పట్టిస్తున్నట్టున్నాడు. త్రిశూల్, నన్నే ఆట పట్టిస్తావా? నేను నీ గురించి ఆలోచించను. నువ్వు నాకు గుర్తొస్తేనే కదా వెతికిది. అసలు నువ్వు ఎవరో తెలీదు అన్నట్టు వదిలేస్తాను నేను. ఈరోజు ఒక్కరోజు చూస్తాను, రేపు నువ్వే ఇంటికొచ్చేస్తావు. త్రిశూల్, నువ్వు కనిపించినా కనిపించకపోయినా నా మనసు మాత్రం ఎప్పటికీ మారదు. నా మనసులో ఉన్నది నా ఆదిశేష, అంటే త్రివిక్రమ్. నేను పెళ్లి చేసుకునేది అతన్ని. ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? భోజనం రెడీగా ఉంది కదా, రండి భోంచేద్దాం. అల్లుడు, ఎంత కమ్మని మాట చెప్పావు. ఆపద సమయంలో దేవుళ్ళ వచ్చావు. ఇప్పుడు భోంచేయచ్చు. త్రివిక్రమ్, భోజనం చేయడానికి మనసు ఎలా వస్తుందిరా? మనవడు కనిపించట్లేదు, అందరూ బాధలో ఉన్నారు. గొంతులోకి ముద్దలా దిగుతుంది చెప్పు. అసలే ఆకలి దంచేస్తుందే. ఈ ముసల్ది ఇప్పుడే అడ్డుకోవాలా? ఏమండి, ఇప్పుడేం చేద్దామండి? వస్తాడు దమయంతి, వెయిట్ చేద్దాం. వాడు వస్తాడు కదా, రండి మనం భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు, నువ్వు తినరా. అమ్మా, నువ్వు తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెమైనా తినొచ్చు కదమ్మా. త్రివిక్రమ్, ఎవరిని బలవంతం చేయకు. ఇక్కడ ఎవరికి ఆకలిగా లేదు. నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి తిను. ఛా, ఇంట్లో ఎవ్వరూ తినట్లేదు. ఇప్పుడు నేను ఒక్కడినే తినేస్తే త్రిశూల్ మిస్ అయ్యాడనే బాధ కూడా లేదు అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరెవ్వరూ తినకుండా నేను ఎలా తినాలి? నేను కూడా భోజనం చేయను. వావ్, శివాని, ఏంటిదంతా? ఇవన్నీ నువ్వే ప్రిపేర్ చేస్తున్నావా? ఎందుకు ఇవన్నీ? ఏంటి స్పెషల్? అన్నీ నీకోసమే త్రిశూల్. బాగున్నాయి త్రిశూల్? బాగున్నాయి. సరే అయితే రా భోంచేద్దాం. కూర్చో. ఎందుకు అలా చూస్తున్నావు? నాకిప్పటికీ ఇదంతా నిజమా కళ అనే డౌట్గానే ఉంది. ఎందుకు? కాదు, అది అందరు భర్తలకి వాళ్ళు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు తమ భార్య ఇలాగే కూర్చొని తమకి ఇష్టమైందంతా వడ్డించి చాలా చక్కగా చూసుకుంటారు. నాకు ఇలాగే చాలా ఆశలు ఉన్నాయి. నువ్వు నా మీద చిరాగ్గా అరవడం చూసి ఆ ఆశ తీరుతుందో లేదో అని ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు చూడు, ఇంకా మన పెళ్ళే కాలేదు, ఇప్పుడే వడ్డిస్తున్నావు నువ్వు. థ్యాంక్స్ శివాని. త్రిశూల్, మీకే కాదు, ఆడవాళ్ళకు కూడా ఇలాంటి ఆశలుంటాయి. కానీ చెప్పడానికి కొంచెం సిగ్గు. శివాని, నా దగ్గర సిగ్గెందుకు? నేను నీ భర్తని. ఇప్పుడు కాదు, రేపు అవుతాను కదా.
త్రిశూల్ నీకు నేను తినిపించాలా?